ఏశావు వంట చేస్తే ఇస్సాకు ఎక్కువ ఇష్టం. 26వ వచనం చదవండి. ఆదికాండం 25:26లో ఏముంటుందో తెలుసా? ఏశావు తెచ్చిన వేట మాంసం తినడం యాకోబుకు చాలా ఇష్టం. నిజంగా మీరు ఆలోచన చేయండి. దేవుని యొక్క మాటలను మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో వాక్యాన్ని మీరి ప్రవర్తించడానికి మనం ఇష్టపడుతున్నామంటే మన పరిశుద్ధతను తాకట్టు పెడుతున్నామని అర్థం. ఇది పదే పదే జరిగిందా మరలా మారు మనసు పొందే అవకాశం కూడా దక్కదు. ఒకవేళ అదే పరిస్థితి వచ్చిందా ఇంక జీవితం ఫుల్ స్టాప్ అయిపోయినట్టే. అంతే కదండి. మరలా దేవుడు అవకాశం ఇవ్వకపోతే మనం ఏం చేయగలం చెప్పండి? ఇంకా ఈ జీవితానికి ఇంకా సార్థకత ఏముంది? ఇది ఉండి ఏం లాభం? కాబట్టి దేవుడు క్షమిస్తాడు. ప్రతి ఆదివారం క్రీస్తు రక్తాన్ని శరీరాన్ని మనం తీసుకుంటున్నాం అనేటువంటి ఆలోచనతో పరిశుద్ధతను నిర్లక్ష్య పెట్టామా దేవుడు మరలా అవకాశం ఇవ్వడం. తస్మాత్ జాగ్రత్త. పరిశుద్ధతకు అత్యధికమైన విలువనివ్వండి. ఎందుకో తెలుసా? ఇది మనకు కలగడానికి దేవుడు క్రీస్తును పంపించాడు. ఆయన రాక ఉద్దేశం అది. ఆయన రాకలో పరమార్థం అదే. మీకు పరిశుద్ధత కావాలి అంటే ఆయన ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఆయన రక్తాన్ని ఖర్చవలసి వచ్చింది. చిత్రహింసలకు గురి కావాల్సి వచ్చింది. మరొక విషయం తెలుసా? ఆయన ఇచ్చిన పరిశుద్ధతను తన తమ్ముడు అయినటువంటి పరిశుద్ధాత్ముడు మీలో నిలబెట్టడానికి ఆయన మీలో ఉండిపోయాడు. నిత్యం మిమ్మల్ని పరిశుద్ధత నుంచి తప్పిపోకుండా కాపాడుతున్నాడు. వాక్యం గుర్తు చేస్తున్నాడు. అయినా సరే కఠినపరుచుకుని పాపానికి వైపు అడుగులు వేశామా ఇంకా ఆయన దుఃఖపడ్డా? దేవుడు మనల్ని క్షమించడు. మీరు ఆలోచన చేయండి. ఏశావు లాంటి క్షణికమైనటువంటి సుఖాల వైపు, కోరికల కోసం, లేదా నియంత్రించుకోలేనటువంటి ఆవేశంతో వాక్యాన్ని పక్కన పెట్టి పరిశుద్ధతను పోగొట్టుకుంటే మరలా మనకి మారు మనసు పొందే అవకాశం రావచ్చు, రాకపోవచ్చు, చెప్పలేం. ఏశావు అయితే లేదు, కన్నీళ్లు విడిచాడు, బాధపడ్డాడు, చాలా తప్పు చేశాను ప్రభువా గోజాడాడు. దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఒకవేళ అదే పరిస్థితి మనకుంటే ఏమవుతామో మీరు ఆలోచన చేయండి. కాబట్టి ప్రతిసారి తప్పు చేశాను ప్రభువా నీకంటే తప్పు నుంచి నియంత్రించుకొని ఆయన సంతోషపెట్టేలా బ్రతికి పరిశుద్ధతకు అత్యధికమైన ప్రాముఖ్యతను మీరు ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములైనా. ఏశావు లాంటి తీవ్రమైన కోరికలతో కేవలం క్షణిక సుఖం కోసం చనిపోయినా పర్వాలేదు, జ్యేష్ఠత్వం అవసరం లేదు అనుకునేటువంటి ఆయన భ్రష్ట మనస్సు మాలో ఎవరికి కలగకుండా, పరిశుద్ధతను పోగొట్టుకోకుండా, దానికోసం అవసరమైతే ప్రతి విషయంలో మమ్మల్ని మేము సహించుకుంటూ, నియంత్రించుకుంటూ జాగ్రత్త పడడానికి సహాయం చేయండి. మాటలోను, ఆలోచనలోను, ప్రవర్తనలోను ఏ విషయంలో కూడా తండ్రి పదే పదే తప్పిపోయి మారు మనసు పొంద అవకాశం దక్కకుండా పోకుండా మీరు అవకాశం ఇచ్చినప్పుడే జాగ్రత్త పడి పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే భాగ్యము ఇక్కడున్న అందరికీ అనుగ్రహించమని, మరిన్ని మంచి సంగతులు మీ కుమారుని ద్వారా తెలియచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. హలో చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రికాల సమయం ఇప్పటి వరకు మీ కుమారుడి ద్వారా విలువైన మాటలు అందించారు. కొన్ని సంగతులు వాక్యంలో నుండి ఆలోచన చేయుచుండగా నాకు తోడుగా ఉన్న